తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుస పరాజయాల తదుపరి గులాబీ దళపతి మీడియాకు మోహన్ చాటేశారు. ఇక అసెంబ్లీకి ఇంతవరకు రానేలేదు. అసెంబ్లీ సమావేశాల వేళ బారాస పార్టీ శాసనసభ పక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ అనేక అంశాలపై మాట్లాడారు. తాను అగ్నిపర్వతంలో ఉన్నానని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. తన కుమార్తె జైల్లో ఉంటే తండ్రిగా తన బాధ ఉండదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారన్నారు. బారాస పార్టీకి ఏదో అయిపోతుందని, పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదన్నారు. నిజానికి ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా తాము ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు పాలనపై దృష్టి సారించకుండా తమను బదనాం చేసే పనిలో ఉన్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతి భద్రతలు ఇప్పుడు దారి తప్పాయన్నారు. ఎక్కడో ఉన్న వారిని చేరదీసి మంచి నేతలను చేసి పదవులు ఇస్తే వాళ్ళు మాత్రం పదవులు అనుభవించి పార్టీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కొత్త నేతల్ని తయారు చేసుకుందామన్నారు కేసీఆర్. ఇక గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ముందుండి పార్టీ నడిపించకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టతరమే. ఈ సమావేశానికి సీనియర్ ఎమ్మెల్యేలు 5 హాజరు కాలేదు. ఇప్పటికే 10 మందికి పైగా శాసనసభ్యులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీకి రండి, భాజపాను ఎండగడదామని పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ బడ్జెట్ రోజు హాజరవుతారా, బుధవారం నుంచి హాజరవుతారా అన్న విషయంలో స్పష్టత లేదు. కుమార్తె కవిత 4 నెలల నుంచి తిహార్ జైల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని తెలంగాణలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఇలా ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చుకోవడం శాసనసభ్యులకే కాకుండా రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.